వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని మారెళ్ల మడకలో కాపుకు వచ్చిన మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొజ్జ వాసుదేవరెడ్డి, మాజీ సర్పంచ్ పార్థసారథిరెడ్డి, యోగేశ్వర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి గత 6 ఏళ్లుగా మామిడి చెట్లను పెంచుతున్నారు. తీరా పంట కాపుకు వచ్చే సమయంలో దాదాపు 100 చెట్లను నరికివేశారు. గ్రామంలో పాత కక్షలు గాని ఎటువంటి గొడవలు గాని వీరికి లేవని స్థానికులు తెలిపారు. నరికిన చెట్లను చూసి రైతు వాసుదేవరెడ్డి లబోదిబోమంటున్నారు. 100కు పైగా మామిడి చెట్లను నరికివేయడంతో తమకు తీవ్రమైన నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వమే తమకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు మామిడి తోట యజమానులు. చంద్రారెడ్డి, మాది మాలేందమ్మక గ్రామం, చక్రాయపేట మండలము. నేను ఎప్పటి నుంచో లక్కెడిపడి ఉన్నాను. మా తమ్ముడు కొద్దిగా చాలా చెవుడు, 6 ఏళ్ళ నుంచి చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ట్యాంకర్లతో నీళ్ళు దొరికి 6 ఏళ్ళ చెట్టు కాపాడినాడు. కాపుకొచ్చే చెట్లు నిన్న నైటు ఎవరో గుర్తు తెలియని నరికినారు. కానీ మాకు చాలా పంట నష్టం జరిగింది. మాకు 80 చెట్లు, మా చిన్న ఆయన వచ్చి 30 చెట్లు, మొత్తం 110 చెట్లు నరకడం జరిగింది. అది ఎవరిపైనా ఊర్లో మా మీద అయితే అనుమానం లేదు. కానీ నిదానంగా గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు అయితే నష్టపరిహారం సుమారుగా జరిగింది 9 లక్షల దాకా. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున సహాయం కావాలని కోరుతున్నాము గవర్నమెంట్ను. ఇది నా పేరు యోగేశ్వర్ రెడ్డి, సన్నాపు రామచంద్రారెడ్డి. మాది